దైవ సేవకులు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏ పాల్ గారు ఈరోజు 10 టీవీ విజయవాడ స్టూడియోలో ఉన్నారు. పాల్ గారు నమస్తే. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? చాలా కాలం ప్రపంచ దేశాలంది చుట్టుముట్టొచ్చారు. దైవ సేవలో అనేక దశాబ్దాలుగా ఉన్నారు. ఇప్పుడు రాజకీయ సేవలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రజాశాంతి పార్టీ ద్వారా వెళ్తున్నారు. ఎలా ఉన్నారు? ఎలా జరుగుతుంది మీ ప్రయాణం? చాలా చాలా ఆనందంగా ఉన్నానండి. ఇప్పుడు రియల్గా 4 నెలల తరువాత రాష్ట్ర ప్రజలందరికీ మంచి రోజులు వచ్చాయి. ఇప్పటి వరకు ఇంటింట ఆనందం అని ఎక్కడైనా బిల్ బోర్డులో చూస్తే టీడీపీ బిల్ బోర్డులో కనబడుతున్నాయి. మీరు ఎంక్వైరీ చేయండి, ఏ ఛానల్ వాళ్ళైనా 100కి కనీసం 90% దుఃఖాల్లో రైతులేంటి, కష్టాల్లో నిరుద్యోగులేంటి, మహా ఇబ్బందుల్లో మహిళలేంటి, స్టూడెంట్స్ సరి అయిన చదువు లేక, అంటే డబ్బున్న వాళ్ళకే 100,000 కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో 100,000 కోట్లు ప్రైవేట్ స్కూల్స్కి ఇచ్చి ఇంతవరకు 30 సంవత్సరాల నుండి ప్రపంచం అంతా వదిలేయండి, విశాఖపట్నం దారిన భోగాపురంలో ఏంటి, సదాశయ పెడుతున్న 1200 ఎకరాల్లో మా చారిటీ ఏంటి, హై ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లు 10th క్లాస్లో, ఫస్ట్ క్లాస్ కాదు హై ఫస్ట్ క్లాస్ అనాథులు ₹1 తీసుకోకుండా ఫ్రీ ఉచితం ఫుడ్ ఎడ్యుకేషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో వేల మందికి ఫ్రీగా ఎడ్యుకేషన్. నేను చూశారు కదా మీరు విజయవాడ మీటింగ్లో, నా డాడీ అని వచ్చింది, మళ్ళీ ఆవిడకి ఒక కూతురు, ఎక్కడ 99 నుంచి గ్రాడ్యుయేట్ అట. అలాగే ఎంత ఆనందం అంటే 3,10,000 మంది అనాథులు, 40 లక్షల వితంతువులకి ఫ్రీగా మనం రిలీఫ్ ఇచ్చాం. అలాగే ఇప్పుడు ఇవ్వబోతున్నాం. ముఖ్యం ఏంటంటే ప్రజాశాంతి పార్టీ ద్వారా డైరెక్ట్గా, మా చారిటీ ద్వారా డైరెక్ట్గా, ఇంతవరకు గవర్నమెంట్ ద్వారా, కలెక్టర్ల ద్వారా, ఎమ్మెల్యేలు, ఎంపీ, మినిస్టర్ల ద్వారా, కొన్ని ఎన్జిఓస్ ద్వారా, పాస్టర్స్ ద్వారా చేసాం. ఇప్పుడు చేస్తాం దైవజనుల ద్వారా. కానీ ఇప్పుడు ప్రతి నియోజకవర్గంకి మేమే డైరెక్ట్గా. ఒక విషయం, మీరు దైవ సేవకులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని దైవ సేవకులు ప్రభు బిడ్డగానే మిమ్మల్ని ఆదరించేటువంటి పరిస్థితి. ఇప్పుడు దైవ సేవకులుగా సేవలు విరామం ఇచ్చేసి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులుగా రాష్ట్రంలో పర్యటించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? దైవ సేవ ఎప్పుడు విడిచిపెట్టనండి. ఎప్పుడు నేను ఒక మతం నుంచి ఎవరిని ఇంకో మతంలో తీసుకోలే. ప్రపంచంలో 200 కోట్ల మంది క్రైస్తవులు, అదేవిధంగా దేశంలో ఉన్న 13 కోట్ల మంది క్రైస్తవులు, ప్రపంచంలో ఉన్న 150 కోట్ల ముస్లింలు మహమ్మదీలు, ఇక్కడ దేశంలో ఉన్న 250 కోట్ల మహమ్మదీలు, 25 కోట్లు, 250 మిలియన్, ఇప్పటికీ మిలియన్ అంటే 10 లక్షలు అనమాట. అందరూ నన్ను ఎందుకు సన్మానిస్తారు? జగద్గురు హిందూ సమాజానికి నెహ్రూ మొదలుకొని ఇంతవరకు 55 సంవత్సరాల ద్వారకాపీఠ్ అధిపతి మన చారిటీ సిటీకి ఎందుకు వస్తారు? ఒకటి, నేను మత మార్పిడి చేయనని. అయితే యేసు ప్రభు తప్ప వేరొక రక్షకుడు లేడని నా నమ్మకాన్ని నేను వ్యక్తం చేస్తాను. ఎప్పుడూను అది మానవును. ప్రభు ద్వారా అందరూ మోక్షం పొందాలని. రాజకీయంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రజాశాంతి పార్టీకి మీరు ఓటు వేసి గెలిపించమని క్లియర్గా నేను మెసేజ్. పాల్ గారు, ఇంకొకటి, ఎక్కడో మారుమూల చిన్న గ్రామం చిట్టి వలస నుంచి ప్రయాణం మొదలైనటువంటి కేఏ పాల్ గారు అమెరికా అధ్యక్షుడిని గెలిపించడం దగ్గర వరకు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును గెలిపించే వరకు ఈ ప్రయాణంలో ఎంతవరకు ఈ ప్రయాణం ఎంత సక్సెస్ఫుల్గా జరిగింది అనుకోవచ్చు? అది దేవుని కృప అండి. ఇప్పుడు నార్వేలో 500 మంది లీడర్స్ ఆగస్టు 2, 2018, అంటే నార్వే అంటే నోబెల్ పీస్ ప్రైజ్ కంట్రీ, నాకు 7 సార్లు నోబెల్ పీస్ ప్రైజ్ నామినేట్ చేశారు, 3 టైమ్స్ ఇచ్చారు. ఇప్పుడు కూడా బీజేపీ గవర్నమెంట్ ఈ ఆగస్టులో మళ్ళీ నాకు నోబెల్ పీస్ ప్రైజ్ నామినేట్ చేశారు, బీజేపీ గవర్నమెంట్, నేను అడగకుండా. అయితే అక్కడ ఒక ఆర్టికల్ రాశారు సెప్టెంబర్ 7, 2018లో, norwaynews.com అని చదవండి, ఊహకు అతీతం, 8th వండర్ ఆఫ్ ద వరల్డ్.
అంటే నా జీవితం నాకే వండర్ అవుతుంది. అది దేవుని కృప తప్ప. చిట్టి వలస నుంచి మీ ప్రస్తావన ప్రయాణమైనటువంటి ఆ ప్రస్తావన ఇన్ని మలుపులు తిరిగి ఇంత ప్రపంచంలో కేఏ పాల్ గారు ప్రపంచంలో అందరూ గుర్తుపెట్టుకునే వ్యక్తిగా అవుతారని ఎప్పుడైనా ఊహించారా? ఎప్పుడు ఊహించలేదండి. అది దేవుని కృప. కొన్ని ఊహకు అతీతం. ప్రపంచంలో ఇంకొకరికి 747 లేదు. 700 కోట్ల ప్రజల్లో దేవుడు నాకు 2 ఇచ్చాడు. అనేక సార్లు ఇక్కడికి వచ్చాం. ఒక 747 500 మిలియన్ VIP. అమెరికన్ ప్రెసిడెంట్ కంటే మంచిది. అనేక సార్లు హైదరాబాద్, చెన్నై, బొంబాయి వచ్చాం. కానీ ప్రెస్ మీట్లు పెట్టుకోలే. ఏదో నేను మాట్లాడుతుంటే కామెడీ చేసి మన అపోజిషన్ పొలిటికల్ లీడర్స్ డబ్బు ఇచ్చి యూట్యూబ్లో ఏదో చూపిస్తారు. దానికేముంది అనుకోండి. ఇంక రేపు 4 నెలల్లో ఈ వైసీపీ తెలుగుదేశం పార్టీ ఓడిపోతున్నారు కాబట్టి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇది దేవుని కృప. నాలో ఉన్న గొప్పతనం కాదు. కానీ నా రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా నేను ఏ విధంగా సక్సెస్ అయ్యానో ప్రపంచంలో మీరు దేశంలో అవ్వాలి, రాష్ట్రంలో అవ్వాలి, మీ పట్టణంలో అవ్వాలి, మీ గ్రామంలో అవ్వాలి. అందుకనే 60,000 మంది కోఆర్డినేటర్స్ని ఇప్పుడు అపాయింట్ చేస్తున్నాం. అంతేకాకుండా 60 లక్షల మీరు డాక్టర్ కేఏ పాల్ బ్లూటూత్ ఉన్న ఒక ఫేస్బుక్లో 18 లక్షలు, ఇంకొక 8 ఫేస్బుక్లో 1,04,00,000 మంది టోటల్ జాయిన్ అయిపోయారు. అందులో 40 లక్షల ఆంధ్ర ప్రజలు, 20 లక్షలు తెలంగాణ ప్రజలు, 44 లక్షలు 178 MP సీట్లో ఉన్నవారు ప్రజలు. మొత్తం ప్రమోట్ చేస్తే ప్రపంచంలో ఎవరికి లేనంత మంది క్యాండిడేట్స్ వస్తారు. కానీ ఒక్క మాట అండి, మీరందరూ ఫేస్బుక్లో చేరండి. అంతకంటే ముఖ్యం ప్రజాశాంతి పార్టీ .org. ఇప్పుడే ఈ నా మాటలు వింటుండగానే ప్రజాశాంతి పార్టీ .org ఎందుకు చేరాలో చెప్తాను. సింపుల్గా 7834 976 976 కాల్ చేసి మెంబర్ అయిపోండి.